ఇదే మన హ్యాండ్ వీడరు. దీన్ని నేను ఎలా వాడుతున్నానో మీకు ఒకసారి చూపిస్తాను. ఎందుకంటే చాలామంది రైతులకు ఈ హ్యాండ్ వీడర్ ఎలా వాడాలనో తెలియదు. చూడండి రైతులారా, ఫస్ట్ నార్మల్గా మనకు తెలియని రైతులు ఇలా తీసుకుంటూ వస్తుంటారు. దానివల్ల ఏమవుతుంది అంటే మనకి ఏదైతే మొక్క అంచులో ఉన్నదో అది మాత్రమే వెళ్ళిపోతుంది. కాకపోతే దీనికి ఇలా ప్లే ఉంటుంది, కనిపిస్తుందా? ఇలా ప్లే ఉంటుంది. ఈ ప్లేని మనం ప్రాపర్గా వాడుకోవాలి. దాన్ని ఎలా వాడాలి అంటే చూడండి, ఫస్ట్ హ్యాండ్ ఇలా పెట్టుకొని ఇలా చేసుకొని ఇలా ముందరికి వెనక్కి ఇలా చేయడం వల్ల మనము ఇనిషియల్ స్టేజ్లో ఉన్న కలుపుని, అంటే మొదటి దశలో ఉన్న కలుపుని మనకు దేనికి ఇలా ఈజీగా తీసుకోవచ్చు. చూడండి ఎంత ఈజీగా. ఇదే పని మనం లేబర్ దగ్గర చేయించుకుంటే ఇది మనకు స్వతహా నాకు తెలిసినంత వరకు ఈ ఒక్క బోర నేను చేసే వరకు చూపిస్తాను మీకు. ఎంత ఈజీ. తుంగ లేదు, అలము లేదు, తొలి వరపు గడ్డి లేదు, ఏది ఉన్నా క్షణాలు. మా దగ్గర ఫిమేల్ లేబర్కి ఒక ఓర చేయడానికి పట్టే టైం హార్డ్లీ వాళ్ళు ఎంత లేదన్నా ఇది కంప్లీట్ చేయడానికి, ఒక ఓర కంప్లీట్ చేయడానికి ఒకరు దగ్గర గంటన్నర టైం తీసుకుంటారు. చూసారా ఇది ఎంత ఈజీ చూడండి. మనం ఆడుతూ పాడుతూ చేసుకోవచ్చు కదా. రైతు సోదరులకి ఏంటి అంటే ప్రతిదానికి లేబర్ పైన డిపెండ్ కాకుండా మన పనులు మనం స్వతహా చేసుకోవడం వల్ల కూలీల ఖర్చులు తగ్గించుకొని మన పని మనం మంచిగా చేసుకోవచ్చు. దీనివల్ల ఏంటి, మన శారీరక శ్రమ, మన ఆరోగ్యం బాగుంటుంది, ప్లస్ మనకు లేబర్ ఖర్చు తక్కువ. ఒకసారి చూడండి, చూసారా? పొరపాటున కూడా మొక్కని తీసుకురావద్దు. ఎందుకంటే దీనికి ఉన్న బ్లేడు షార్ప్ ఉంటుంది. మొక్కని చుట్టుకుంటూ రావడం వల్ల మొక్క కట్ అయ్యే ప్రమాదం ఉంటుంది. సో ఆ పార్ట్ మాత్రం వేరే టూల్స్ ఉంటాయి, కానీ లేబర్ని వాడడం ఉత్తమ. అట్లాంటి దంట అంచుకుంటూ మాత్రం లేబర్ని వాడుతుంది. చూసారా ఎంతనో. హార్డ్లీ నాకు తెలిసి ఒక ఓవర్ అయిపోవడానికి మనకు పట్టే టైం హార్డ్లీ 5 నిమిషాల కంటే కూడా ఎక్కువ పడుతుంది. చూడండి రైతన్నలారా, ఎంత ఫాస్ట్గా దగ్గర 150 ఫీట్ల ఓర హార్డ్లీ 4 మినిట్స్లో అయిపోయింది. దీనివల్ల మనకు 2 లాభాలు, శారీరక శ్రమ, లేబర్ ఖర్చు తగ్గింపు, రైతుకు ఆదాయం. ఈ పని నచ్చినట్లుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ.